జమ్మికుంట మండలంలోని గంటపల్లి గ్రామంలో ఉదయం 10 గంటల సమయం అయినప్పటికీ గ్రామస్తులు ఎవరూ రాకపోవడంతో గ్రామసభ వెలవెలబోయింది. జమ్మికుంట మండలంలోని గంటపల్లి గ్రామంలో స్పెషల్ ఆఫీసర్ కిరణ్ కుమార్, ఎంపీఓ వెంకటేశ్వర్లు, డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు గ్రామసభలో చర్చించవలసిన అంశములతో పాటుగా సంబంధిత లబ్ధిదారుల పేర్లను చదివి వినిపించారు. గ్రామసభలకు హాజరైన ప్రజలు ఇచ్చిన దరఖాస్తుల్ని స్వీకరించి అర్హులైన లబ్ధిదారులకు ఖచ్చితంగా సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని స్పెషల్ ఆఫీసర్ కిరణ్ కుమార్ తెలిపారు. గ్రామంలోని ప్రజలు తమకు సంక్షేమ పథకాలు రాలేదని నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని, నిరంతరం జరిగే ప్రక్రియ కాబట్టి అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గ్రామ సభలో ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర కార్యదర్శి బత్తుల పాండు మాట్లాడారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ప్రతి పేదవాడికి, భూమి లేని పేదవాడికి 12,000 రూపాయలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా 23-24 సంవత్సరంలో 20 రోజుల పని ఉపాధి హామీ కింద పనిచేస్తేనే పథకం వర్తించడం సబబు కాదని, భూమి లేని నిరుపేదలందరికీ ఆ పథకం వర్తింపజేసేలా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ప్రభుత్వము భూమి లేని ప్రతి వ్యక్తికి 12,000 రూపాయలు ఇస్తారని ఆ రోజు వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అదేవిధంగా అసెంబ్లీలో కానీ ప్రతి వేదికల్లో కానీ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. కానీ ఈరోజు గ్రామ ప్రజా పరిపాలనలో భాగంగా ఈరోజు ఏమంటున్నారంటే 2023-24 ఆ యొక్క కరువు పైన ఉన్నటువంటి ఆ యొక్క బుక్కు లోపల ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి 23-24 సంవత్సరంలో 20 రోజులు పనిచేసిన వారికి ఇస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. ఉపాధి హామీ పథకం అనేది 2023-24లో చాలా తగ్గించడం జరిగింది. కానీ వారు చెప్పినప్పుడు ఏదైతే ప్రభుత్వం ఉన్నటువంటి వాళ్ళ బెనిఫిట్ని పెట్టినప్పుడు ఉపాధి హామీ పథకంలో పనిచేసిన వారికి ఇస్తారని ఇక్కడ చెప్పలేదు. కానీ ఈరోజు 12,000 రూపాయలు ఈ యొక్క నిరుపేద కూలీలకు, భూమి లేని కూలీలకు ఇస్తున్నటువంటి ఈ ఇందిరమ్మ భరోసా పథకాన్ని తుంగలో తొక్కడానికి ఈరోజు 2023-24 లోపల 20 రోజులు పనికి పోయిన వారికి ఇస్తారని చెప్పడము కరెక్ట్ కాదు. వారు చెప్పిన విధంగా ప్రతి ఒక్క భూమి లేని ప్రతి నిరుపేదకు 12,000 రూపాయలు తప్పనిసరిగా ఇవ్వాలని ఈరోజు మేము ప్రజల పక్షాన ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం.